ఐకాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఐ లవ్ హెచ్ఆర్ అవార్డ్స్ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పోకు విశేష స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలకు చెందిన చాలా మంది హెచ్ఆర్లు ఇందులో పాల్గొన్నారు. వారితో సుమన్ ఐటీటీవీ ముఖాముఖి నిర్వహించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సో ఈ రోజు ఇక్కడ జీవి సుబ్బారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ కోరమంగళ నుంచి వచ్చారు. సో అసలు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఐ లవ్ హెచ్ఆర్లో ఇక్కడ ఏ కార్యక్రమం జరగబోతుంది, ఇవన్నీ మనం ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సో ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు మీరు ఐ లవ్ హెచ్ఆర్లో, అండ్ దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఈరోజు చాలా బృహత్తరమైనటువంటి రోజు. ఎందుకంటే దేశంలో ఒకవైపు నిరుద్యోగ సమస్య, యువకులు ఉపాధి కోసం పాకులాడుతున్నారు. మరొక వైపు పరిశ్రమలు నైపుణ్యం కలిగినటువంటి యువకుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఉన్నటువంటి ఈ గ్యాప్ని, ఈ ఇండస్ట్రీకి, ఈ నిరుద్యోగులకి లేదా ఉపాధి కోరుకుంటున్నట్టు యువతకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ను పూర్తి చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈనాడు ఐ లవ్ హెచ్ఆర్ అనేటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం, దీనికి మన సిటీ నుంచే కాకుండా పట్టణ పల్లె ప్రాంతాల నుంచి కూడా యువత, తర్వాత చాలా మంచి కంపెనీలు కూడా ఇక్కడికి రావటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పరిశ్రమల వారు ఐటీ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మధ్య తరహా పరిశ్రమలు కానివ్వండి, ఏ తరహా అయినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాటికి కావలసినటువంటి నైపుణ్యం, ఏ నైపుణ్యం అనేటువంటిది కావాలి, యువతకి మార్గదర్శనాన్ని, ఒక డైరెక్షన్ని నిర్దేశించటం. అదేవిధంగా యువకులకు చాలామందికి కూడా వాళ్ళ యొక్క ఆశలు, యాస్పిరేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. యువత యాస్పిరేషన్స్ ఏమిటి, ఉపాధికి, ఇండస్ట్రీకి కావలసినటువంటి నైపుణ్యం ఏంటి, ఈ రెండింటినీ మిళితం చేసుకొని భావి భారతాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సదుద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.